ఏదో ఏమైనా అలవాట్లున్నాయా మీ అబ్బాయికి మామూలుగా? ఏం అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. చిన్న సిగరెట్ కూడా నాకు లేదు అలవాటు. అందరు సిగరెట్లు మందులు అవి తాగుతారు కానీ అలాంటి అలవాటే లేదు నాకు. అలాగ ఒక 6 నెలలు హైదరాబాద్ పోలీసులు కూడా తిప్పలు పెట్టాడు మీ అబ్బాయి అసలు కనిపించకుండా. ఉమ్. ఆరు అంటే అంత నెలలు టెక్నికల్ గా మంచి బ్రిలియంట్ గా ఉండేవాడా చిన్నప్పటి నుండి? అంటే మరి ఏం చేస్తామండి. వాళ్ళ అమ్మ తాలూకా బ్రెయిన్ క్రిమినల్ బ్రెయిన్. ఇది ఎక్కడి నుంచి? వాళ్ళ అమ్మది ఉహు, జీన్స్ వస్తాయి కదా, జీన్స్ వస్తాయి కదా, ఆ జీన్స్ అడిగి వచ్చినట్టు ఉంది. ఉమ్, ఆ, ఎందుకంటే మా వంశంలో అంత కిలాటీలు ఎవరు లేరు. ఉమ్. మా నాన్న గురించి వీళ్ళు తెలిసి కొంతమంది ఇక్కడ వీళ్ళు కూడా సాత్వికంగా ఉంటారు. ఉంటారు. సాత్వికంగా ఉంటాం, మా పని ఏదో మనం చూసుకుంటాం. మా ఇంట్లో ఉన్నామో లేదో తెలియదు ఎవరికనే. ఈరోజు వీధి ఎక్కవలసి వచ్చింది. ఏటమ్మా, ఇంట్లో ఒక మాస్టర్ గారిని అడగండి, మాస్టర్ గారిని. ఇంట్లోనే ఉండేవారు, బయటికి వెళ్ళేవారు కదా, అన్నీ తెచ్చి పడేసేవాడిని. మా కర్మాన మేము ఉండేవారు. కానీ ఈ రోజు ఇలా ఇది ఎక్కోవాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మ బ్రెయిన్ మంచిది కాదు, అంతా అదొక ఇది. అందుకే విడిపోయాం మా ఆవిడ నేను. అంటే ఆమె ఆలోచన అట్లా అంత ఉండేదా? మా ఆలోచన అలా ఉండేది. ఉమ్, అంత వ్యతిరేకమైన పనులు. ఉమ్.